హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను గుత్తి వంకాయ కూరను ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేనైతే ఎలా చేస్తానో ఇంట్లో డైలీ అదే నేను మీతో షేర్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. ఎక్కడా కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే మీకు నోటిఫికేషన్స్ అనేవి వస్తాయి. మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా కావలసిన పదార్థాలు, నేనైతే ఇక్కడ ఒక పావు కిలో నాటు వంకాయలు అయితే తీసుకున్నాను. అలా విధంగా ఉప్పు, కారం పొడి, ధనియాల పొడి, అదేవిధంగా చింతపండు, పల్లీలు అంటే వేరుశెనగ గింజలు, అదేవిధంగా 1/2 టీ స్పూన్ చొప్పున జీలకర్ర, మినపప్పు, తెల్ల నువ్వులు, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరిని తీసుకున్నాను. అదేవిధంగా 10 నుంచి 15 వెల్లుల్లిపాయల్ని కూడా నేను ఇక్కడ తీసుకున్నాను. ఇప్పుడైతే ఇందులోకి 1 లేదా 2 ఉల్లిపాయలు, అలాగే ఒక టొమాటోని అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము గ్యాస్ మీద కడాయి పెట్టి అందులో మనము ముందుగా తీసుకున్నటువంటి 1/2 కప్పు వేరుశెనగ గింజల్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న వేరుశెనగ గింజల్ని పక్కన ప్లేట్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో మనం ముందుగా తీసుకున్న ఈ జీలకర్ర, మినప్పప్పు, తెల్ల నువ్వులను కూడా సిమ్లో పెట్టి వీటిని కూడా దూరగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. ఇవి కొంచెం వేగుతున్నప్పుడే ఇందులో మనం తీసుకున్న ఎండు కొబ్బరిని తురిమి ఆ తురుమును కూడా ఇందులో వేసి కొద్దిసేపు దాన్ని కూడా వేయించి వీటన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టాలి. ఇవి చల్లారేలోపు మనము ఒక బౌల్లో ఒక పెద్ద నిమ్మపండు సైజులో చింతపండును తీసుకొని దానిని 1కి 2 సార్లు బాగా వాష్ చేసి నానబెట్టి ఉంచుకోవాలి. ఇప్పుడైతే పల్లీలు చల్లారిపోయాయి కాబట్టి వీటికి పైన తొక్కు ఈ విధంగా తీసేసి ఈ విధంగా దానిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న మినప్పప్పు, ఎండు కొబ్బరి, తెల్ల నువ్వులు, జీలకర్రను కూడా ఇందులోనే యాడ్ చేసేయాలి. ఇప్పుడు 10 నుంచి 15 వెల్లుల్లిపాయలను అయితే నేను ఇక్కడ ఇందులో మిక్సీలో యాడ్ చేశాను. ఇప్పుడైతే ఇందులో 1 నుంచి 1.5 టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 స్పూను మిర్చి పౌడర్ని అయితే యాడ్ చేశాను. మీరు తినేదాన్ని బట్టి కారంని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేనైతే 1 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా నానబెట్టుకున్న చింతపండును కూడా ఇందులో యాడ్ చేశాను. ఇప్పుడు 1/2 టీ స్పూన్ వరకు పసుపును అయితే యాడ్ చేశాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ వేసి దీన్ని అయితే మనము గ్రైండ్ చేసుకుందాము. ఈ గ్రైండ్ చేసేటప్పుడు దీన్ని ఎక్కువ వాటర్ వేసి గ్రైండ్ చేయకుండా మధ్యలో దీన్ని కలుపుకుంటూ కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది మరీ లూజ్గా గ్రైండ్ చేయకూడదు, కొంచెం గట్టిగా ఉండేలాగా మసాలాను మనం గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ మిశ్రమాన్ని మనము వంకాయల లోపల ఫిల్ చేస్తాం కాబట్టి ఇది కొంచెం గట్టిగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా మధ్యలో కలుపుతూ కొద్దిగా వాటర్ కలుపుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలను అయితే నేను బాగా 2 సార్లు వాటర్లో వాష్ చేశాను. ఇప్పుడు ఈ వంకాయలకు వెనక ఉన్న కాండాన్ని కొద్ది వరకు కట్ చేసి దీన్ని ఈ విధంగా 4 ముక్కలుగా వచ్చే విధంగా ఈ విధంగా కట్ చేసుకొని ఒకసారి లోపలంతా చెక్ చేసుకోవాలి, పుచ్చులు ఏమన్నా ఉన్నాయా అని. మనము ఎప్పుడైనా సరే గుత్తి వంకాయ కూర చేయాలనుకుంటే దానికి వంకాయలను అయితే మనం ఈ విధంగా లేతగా ఉన్న వంకాయలను చూసి మరి తీసుకోవాలి. వీటితో అయితేనే కర్రీ చాలా టేస్టీగా వస్తుంది. ఒకవేళ మనం ముదురు వంకాయలు తీసుకున్నామంటే అందులో సీడ్స్ ఉంటాయి. ఆ సీడ్స్ ఉన్న వంకాయలతో మనం కర్రీ చేసామంటే అంత టేస్టీగా ఉండదు. కాబట్టి మనము లేత వంకాయలను అయితే చూసి తీసుకోవాలి. ఈ విధంగా అన్ని వంకాయలను అయితే మనం కట్ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం తయారు చేసుకున్న మసాలా మిశ్రమాన్ని ఈ వంకాయలలో ఈ విధంగా ఫింగర్తో లోపలికి మొత్తం ఫిల్ చేసుకుంటూ
4 సైడ్స్ నుంచి చక్కగా ఫిల్ చేసుకొని ఈ విధంగా దాన్ని క్లోజ్ కూడా చేసుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మొత్తం అన్ని వంకాయలలో ఈ విధంగా మసాలాను అయితే మనము ఫిల్ చేసి పక్కన ఉంచుకోవాలి. ఈ విధంగా ఫిల్లింగ్ అంతా అయిపోయిన తర్వాత మిగిలిన ఆ మసాలాలో మనమైతే వాటర్ని యాడ్ చేసి దాన్ని మొత్తాన్ని బాగా మిక్స్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనము ఒక పెద్ద ఆనియన్ను అలాగే టొమాటోను కూడా మనం ఇక్కడ ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడైతే మనం గ్యాస్ మీద పెనం పెట్టి అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ను అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ అంటే నెయ్యిని వేసి అది వేగిన తర్వాత అందులో కొంచెం ఆవాలు వేసి ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే యాడ్ చేసి 1 నిమిషం పాటు వాటిని వేయించాలి. ఈ విధంగా ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత మనము ముందుగా ఫిల్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే ఈ విధంగా అందులో వేసేసి తర్వాత వాటిపైన ఒక మూతను పెట్టి ఫ్లేమ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి వాటిని మగ్గనివ్వాలి. తర్వాత ఇక రెండో సైడ్కి వాటిని తిప్పి ఇటు సైడ్ కూడా ఒక 2 నిమిషాల వరకు మూత పెట్టి మగ్గనివ్వాలి. చూసారా, వంకాయలు చక్కగా మగ్గుతున్నాయి. వీటిని ఈ విధంగా కడాయితోనే మధ్య మధ్యలో కదుపుతూ మరి కాసేపు వీటిని అయితే మగ్గించుకోవాలి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను అదేవిధంగా కొద్దిగా కరివేపాకును యాడ్ చేసి గరిటెతో వీటిని నెమ్మదిగా ఈ విధంగా మిక్స్ చేయాలి. ఇక్కడ వంకాయలు అనేటివి ఎక్కడ చెదిరిపోకుండా కొంచెం నెమ్మదిగా ఇలా కలిపి 1 నిమిషం పాటు ఈ విధంగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో మనం మిక్సీలో కలిపి ఉంచుకున్న ఆ మసాలా మిశ్రమాన్ని అయితే ఇందులో అయితే మనము వేయాలి. ఇలా 2 నిమిషాల పాటు వేయించిన తర్వాత ఇందులో టేస్ట్ చూసుకొని ఉప్పు కారం టేస్ట్ చూసుకొని సరి చేసుకోవాలి. నాకైతే కొంచెం కారం తక్కువగా అనిపిస్తే నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు మిర్చి పౌడర్ని యాడ్ చేసుకున్నాను. అదేవిధంగా ఇంకొన్ని వాటర్ని అయితే యాడ్ చేసి తగినన్ని వాటర్ అయితే వేసి దీనిని అయితే నేను బాగా ఉడికించుకున్నాను. ఒక 5 నుంచి 10 నిమిషాల వరకు దీన్నైతే మూత పెట్టి ఉడికించుకున్నాను. ఇప్పుడైతే చూడండి, ఒకసారి వంకాయలను ఉడికాయో లేదో అని చెక్ చేసి ఉడకకపోతే మరి కాసేపు దీన్ని మూత పెట్టి ఉడికించుకుందాం. చూసారు కదా, వంకాయలు అయితే చాలా సాఫ్ట్గా ఉడికిపోయి చాలా మెత్తగా ఉన్నాయి. ఇప్పుడైతే మనకు వంకాయ కూర తయారైపోయింది. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీరని ఇందులో వేసుకుంటే స్టవ్ కట్టేసుకుంటే అయిపోతుంది. దీనిని మనం వేడి వేడి అన్నంతో పాటు కలుపుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.